తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో పెద్ద చిక్కే ఎదురైంది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ కేసీఆర్తో పాటు మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటల రాజేందర్కు నోటీసులను జారీ చేసింది. ప్రాజెక్ట్ నిర్మాణంలో జరిగిన లోపాలపై విచారణ చేపట్టిన కమిషన్ ఇప్పటి వరకు 109 మందిని విచారించింది. ఆదేశాలన్నీ ప్రభుత్వ పెద్దల నుండే వచ్చాయని అధికారులు స్టేట్మెంట్ ఇవ్వడంతో 3 నేతలను నేరుగా విచారించాలని నిర్ణయించింది. ఇప్పటి వరకు 7 సార్లు గడువును పొడిగించుకున్న కమిషన్ జూలై 31తో తన పని ముగించనున్నట్లు తెలియవస్తోంది. ప్రధాన నిర్ణయాలు తీసుకున్న నేతల నుండి అధికారిక స్పష్టత తీసుకునే క్రమంలో విచారణ అరెస్టులకు దారితీస్తుందా అనే చర్చ ప్రారంభమైంది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పినాక చంద్రఘోష్ కమిషన్ కాలపరిమితి మరో 2 నెలలు పెరిగింది. ఈ మేరకు కమిషన్ కాలపరిమితిని జూలై చివరిదాకా పొడిగిస్తూ రేవంత్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. తాజా పరిణామాలు చూస్తుంటే కాళేశ్వరం ప్రాజెక్టును కట్టిన సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు కమిషన్ విచారణకు హాజరు కాక తప్పదా అనే ఆసక్తికర విశ్లేషణలు సాగుతున్నాయి. ఉద్యమాల ద్వారా ప్రత్యేక రాష్ట్రం సాధించిన కేసీఆర్ ముఖ్యమంత్రిగా 10 ఏళ్లు పనిచేశారు. తన పదవీ కాలంలో కాళేశ్వరం సహా రాష్ట్రంలో పలు ప్రాజెక్టులు చేపట్టారు. అయితే ప్రాజెక్టు నిర్మాణం పూర్తయిన 3 ఏళ్లకే కాళేశ్వరం ప్రాజెక్టుకు పగుళ్లు రావడంతో ఈ ప్రాజెక్టు నాణ్యతపై రేవంత్ సర్కార్ జస్టిస్ పినాకీ చంద్రఘోష్తో కమిషన్ ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ ఇప్పటిదాకా కేసీఆర్ను విచారణకు పిలిచిందే లేదు. కేసీఆర్నే కాకుండా నాడు సాగునీటి మంత్రిగా పనిచేసిన హరీష్ రావును, ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన ఈటెల రాజేందర్ను విచారించలేదు. 1,00,000 కోట్ల రూపాయలకు పైగా నిధులు వెచ్చించి నిర్మించిన కాళేశ్వరంలో కేసీఆర్, హరీష్, ఈటెలను నేరుగా విచారించకుండా తుది నివేదిక ఎలా ఇస్తారన్న వాదనలు సైతం మేధావుల వర్గాల్లో ఇటీవల వినిపించాయి. అదే సమయంలో విద్యుత్ కొనుగోలు ఒప్పందాల విషయంలో జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ నోటీసులను కేసీఆర్ ఎలా నిర్వీర్యం చేశారన్న విషయంపైన చర్చ జరిగింది. ఈ రెండింటినీ బేరీజు వేసుకుని కేసీఆర్ను విచారణకు పిలవడంపై ఒక వ్యూహాన్ని నిర్దేశించుకున్నాకే జస్టిస్ ఘోష్ కమిషన్ కాలపరిమితిని పెంచినట్లు తెలుస్తోంది. జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ విచారణకు డుమ్మా కొట్టిన కేసీఆర్ జస్టిస్ ఘోష్ కమిషన్ విచారణకు హాజరు కావాల్సిందేనని కమిషన్కు ఖచ్చితంగా సమాధానాలు చెప్పక తప్పదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం బీజేపీ ఎంపీగా పనిచేస్తూ రాష్ట్ర అధ్యక్షుడి రేసులో ఉన్న ఈటెల రాజేందర్ గతంలో బీఆర్ఎస్ హయాంలో మంత్రిగా పనిచేశారు. ఆయనకు కూడా కమిషన్ నోటీసులు ఇచ్చింది. జూన్ 5న విచారణకు హాజరు కావాలని కేసీఆర్ను, 6న హరీష్ రావు, 9న ఈటెల విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసుల్లో ఆదేశించింది. ఈ నోటీసులతో ఒక్కసారిగా తెలంగాణ రాష్ట్ర రాజకీయం వేడెక్కింది. కాళేశ్వరం నిర్మాణ సమయంలో నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న హరీష్ రావు, ఆర్థిక మంత్రిగా ఉన్న ఈటెల రాజేందర్ ఉన్న విషయం తెలిసిందే. నిజానికి నెలాఖరుకే పినాకీ చంద్రఘోష్ కమిషన్ రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంది. కానీ విచారణకు మరికొంత సమయం అవసరమని భావించి గడువు పొడిగించింది రాష్ట్ర ప్రభుత్వం. కమిషన్ గడువును 2 నెలలు పొడిగిస్తూ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా జీవో ఇచ్చారు. గతంలో మంత్రులుగా ఉన్న హరీష్, ఈటెలను విచారించి ఏం జరిగిందో పూర్తి అంచనాకు వచ్చాకే నివేదిక ఫైనల్ చేయాలని కమిషన్ భావిస్తోంది. ఇప్పటి వరకు అధికారులు, నిపుణులు, కాంట్రాక్టు సంస్థల ప్రతినిధులను విచారించిన కమిషన్ ఇప్పుడు ఏకంగా మాజీ ముఖ్యమంత్రి నుంచే ప్రాజెక్టు నిర్మాణ సమయంలో తీసుకున్న నిర్ణయాలపై వివరణ కోరనున్నట్లు తెలుస్తోంది. గత కేసీఆర్ ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించి కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించింది. అయితే 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ ప్రాజెక్టులోని కొన్ని పిల్లర్లు కుంగాయి. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ దీనిని ప్రచారాస్త్రంగా మలుచుకుంది. తాము అధికారంలోకి వస్తే కాళేశ్వరంపై విచారణ జరిపిస్తామని ప్రకటించింది. ఎన్నికల్లో కాంగ్రెస్ను ప్రజలు గెలిపించారు. అనంతరం ప్రభుత్వం కొలువు తీరాక జస్టిస్ పీసీ ఘోష్ సారథ్యంలోని కమిషన్ను రేవంత్ రెడ్డి సర్కార్ ఏర్పాటు చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై విచారణ చేపట్టింది. అందులో భాగంగా ఇప్పటి వరకు ఉన్నతాధికారులను విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేసింది. సీఎం హోదాలో కేసీఆర్ కొంతకాలం ఇరిగేషన్ మంత్రిగా ఉన్నారు. హరీష్ రావు కొంతకాలం ఇరిగేషన్ శాఖకు, మరికొంతకాలం ఆర్థిక మంత్రిగా పనిచేశారు. ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఈటెల అనంతర పరిణామాల దృష్ట్యా బీజేపీలో
చేరారు. అయినప్పటికీ కమిషన్ ఈటెలను విచారణకు పిలిచింది. సహజ న్యాయ సూత్రం ప్రకారం ముగ్గురి వాదనలు వినాలని కమిషన్ నిర్ణయించింది. మేడిగడ్డ బ్యారేజీ కుంగిన నేపథ్యంలో అన్నారం, సుందిళ్ల, మేడిగడ్డ బ్యారేజీలపై విచారణకు ప్రభుత్వం సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో 2024 మార్చిలో కమిషన్ ఏర్పాటు చేశారు. మరోవైపు కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ నిర్మాణంలో అక్రమాలు జరిగాయంటూ వచ్చిన ఫిర్యాదుపైన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ ప్రారంభించింది. విచారణలో భాగంగా ఈ నెల 26 నుంచి వచ్చే నెల 4వ తేదీ వరకు విచారణకు రావాలని ఏకంగా 63 మంది ఇంజనీర్లను పిలిచింది. ఈ విచారణ 8 రోజుల పాటు జరగనుండగా రిజర్వాయర్ నిర్మాణ సమయంలో పనిచేసిన ఏఈఈల నుండి ఇంజనీర్ ఇన్ చీఫ్ల వరకు విచారణకు హాజరు కావాల్సి ఉంది. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ రామచంద్రాపురం యూనిట్ ఎస్పీ, నీటిపారుదల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్కు 2 రోజుల క్రితం లేఖ రాశారు. ఇప్పటికే సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్లో కేసీఆర్ను హరీష్ రావు కలిశారు. కాళేశ్వరం కమిషన్ నోటీసుల నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. విచారణను ఎలా ఎదుర్కోవాలి, ప్రజల్లోని ఈ అంశాన్ని ఎలా తీసుకువెళ్లాలి అనే విషయాలపై చర్చించినట్లు తెలుస్తోంది. కేసీఆర్ విచారణ రాజకీయ కుట్రగా అభివర్ణిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం తమపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపిస్తున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ ప్రజల జీవనాడి, దీనిపై రాజకీయ ఆరోపణలు చేయడం సరికాదు అని వ్యాఖ్యానించారు. కేసీఆర్కు జారీ చేసిన నోటీసులను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తీవ్రంగా ఖండించారు. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నోటీసులు జారీ చేసిందని, ఇది చట్టపరమైన విషయం కాకుండా పూర్తిగా రాజకీయ కక్షతో కుట్రతో జారీ చేసిందని ఆరోపించారు. ట్విట్టర్ వేదికగా స్పందించిన కవిత, కాళేశ్వరం ప్రాజెక్టు కేవలం నిర్మాణం కాదు, అది తెలంగాణ ప్రజల భవిష్యత్తు. గోదావరి నీటిని ఎత్తిపోతల ద్వారా రాష్ట్ర పొలాల్లోకి తీసుకురావడానికి, కోట్ల ఎకరాల సాగునీటి అవసరాలను తీర్చడానికి కేసీఆర్ ఎంతో త్యాగం చేసి నిర్మించిన ప్రాజెక్టు అని తెలిపారు. కమిషన్ పేరు చెప్పి నోటీసులు జారీ చేయడం వెనుక రాజకీయ ప్రయోజనాలే ఉన్నాయని మండిపడ్డారు. ఇది కాళేశ్వరం కమిషన్ కాదు, కాంగ్రెస్ కమిషన్ అని కవిత విమర్శలు గుప్పించారు. కేసీఆర్ వంటి ప్రజానాయకుణ్ణి ఈ తరహా కుట్రల ద్వారా నిలదీయడం దారుణమని, వేసిన కమిషన్లు కాలక్రమంలో తప్పకుండా న్యాయాన్ని గెలిపిస్తాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ ద్వారా ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తోందని బీఆర్ఎస్ నాయకులు విమర్శిస్తుండగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరంలో అవినీతిని బయటపెట్టేందుకు తాము కట్టుబడి ఉన్నామని పేర్కొంది. ఈ విషయంపై ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ జరుపుతున్న కమిషన్ ఎదుట కేసీఆర్ హాజరు కావాలని ఆయన స్పష్టం చేశారు. చట్టం ముందు అందరూ సమానమేనని, తప్పు చేయకపోతే భయం ఎందుకని కేసీఆర్ను ప్రశ్నించారు. కాళేశ్వరంలోని తనపై కేసీఆర్ పెట్టిన కేసులను తాను ఎదుర్కొన్నానని గుర్తు చేశారు. తన తప్పేం లేదంటూ కేసును కోర్టు కొట్టేసిందన్నారు. 8 ఏళ్ల పాటు కేసులతో పోరాడానని శ్రీధర్ బాబు అన్నారు. రేవంత్ రెడ్డి కూడా గతంలో కేసీఆర్ను 1000 నోటుతో పోలుస్తూ ఆయన రాజకీయంగా విలువ కోల్పోయారని విమర్శించారు. తాజాగా నోటీసులు జారీ కావడంతో కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్పై ఒత్తిడి పెంచే ప్రయత్నంలో ఉన్నట్టు కనిపిస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామంగా మారింది. 2017లో భూసేకరణ సమయంలో 300 మంది రైతులపై కేసీఆర్ ప్రభుత్వం కేసులు నమోదు చేసింది. ఆ కేసులను ఇటీవల కోర్టు కొట్టివేయడం, ఇప్పుడు కేసీఆర్కు నోటీసులు జారీ కావడం రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠను మరింత పెంచింది. రాష్ట్రంలోని త్వరలో స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నాయి. ఈ ఎన్నికలు బీఆర్ఎస్ అవినీతిని చూపించి కాంగ్రెస్ ప్రభుత్వ కక్షపూరిత వైఖరిని ప్రచారం చేస్తూ బీఆర్ఎస్ రాజకీయంగా లబ్ధి పొందేందుకు స్కెచ్ వేస్తున్నారు. బీఆర్ఎస్ అవినీతికి పాల్పడిందన్న మెసేజ్ ప్రజల్లోకి వెళితే బీఆర్ఎస్ పార్టీకి తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉందని గులాబీ హైకమాండ్ భావిస్తోంది. భవిష్యత్తులో పార్టీకి ఊహించని నష్టం జరుగుతుందని, తమ పార్టీపై, కుటుంబంపై చేసిన ఆరోపణలను తిప్పికొడుతూనే ప్రజల అటెన్షన్ను కేసుల నుండి డైవర్ట్ చేసి సానుభూతి వ్యూహంగా మలుచుకోవాలని బీఆర్ఎస్ భావిస్తోంది. మొదటి నుండి కాళేశ్వరం నాణ్యత, వ్యయంపై బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి. కాళేశ్వరం పేరుతో కేసీఆర్ కుటుంబం జేబులు నింపుకుంటోంది అంటూ కాంగ్రెస్ సర్కారు ఆరోపిస్తుంటే, ప్రాజెక్టుల గురించి అవగాహన లేకుండా ప్రభుత్వం మాట్లాడుతోందని బీఆర్ఎస్ ఎదురుదాడి చేస్తోంది. రాజకీయ విశ్లేషకులు ఈ విచారణను కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ ఆయుధంగా ఉపయోగిస్తుందని
అభిప్రాయపడుతున్నారు. కొందరు ఈ విచారణను స్వాగతిస్తూ ఉండగా మరికొందరు దీనిని కక్ష సాధింపు చర్యగా భావిస్తున్నారు. కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు జారీ చేయడం తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు కొత్త మలుపును తీసుకువచ్చింది. ఈ విచారణ ఫలితాలు బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తును, రాష్ట్రంలోని రాజకీయ సమీకరణాలను ఎలా ప్రభావితం చేస్తాయి అనేది కాలమే తేల్చాలి.